నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. జీవితం సప్తస్వరాల సమ్మేళనం, షడ్రుచుల మృష్టన్న భోజనం. ఒక్కోసారి అది పెద్ద చదరంగం. నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్య నూతనం. యవ్వనమైన వృద్ధాప్యమైన దేవుడాడే వైకుంఠపాలే మన జీవిత గమనం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, మార్చి 28, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం రాత్రి 9:03 చంద్రాస్తమయం ఉదయం 8:12 తిథి తదియ సాయంత్రం 6:54 వరకు. తదుపరి చవితి. నక్షత్రం స్వాతి సాయంత్రం 6:30 వరకు. తదుపరి విశాఖ. కరణము విష్టి సాయంత్రం 6:54 వరకు. తదుపరి భవ ఉదయం 7:44 వరకు. తదుపరి బాలవ. యోగము హర్షణము రాత్రి 11:05 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:17 నుండి 7:48 వరకు. గుళిక కాలం ఉదయం 9:19 నుండి 10:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం రాత్రి 12:41 నుండి 2:25 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అమృత గడియలు ఉదయం 8:58 నుండి 10:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:45 వరకు. మార్చి 28 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ సాయంత్రం 6:54 వరకు ఉంటుంది. తదుపరి చవితి. కృష్ణపక్ష తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే తదియ తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. విష్టీకరణం ప్రారంభం ఉదయం 6:05 నుండి మొదలయ్యింది కావున విష్టీకరణం మొదలవ్వక ముందు సమయాన్ని మనం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చాలామంది గృహప్రవేశాలు చేస్తుంటారు. గురువారం పడమర వైపున ప్రయాణాలు చేయడం మంచిది. ఈరోజు ఇంకా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లంకలో హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతాదేవికి వినబడినట్లు రామకథ వినిపించెను. ఈరోజు ప్రశ్న. రామునకు నమ్మకం కలుగుటకై సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిన ఆభరణం పేరు ఏమిటి? పాపిడి పిల్ల, గాజులు, రాజముద్ర ఉంగరము, చూడమని. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. సమస్యలను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం కూడగట్టుకుంటారు. వృషభ రాశి. మీ పొదుపు చర్యలతో కూడబెట్టిన సొమ్ము ప్రస్తుతం ఉపయోగపడుతుంది. మిథున రాశి. ఎవ్వరినీ నమ్మి మీ వ్యక్తిగత విషయాలను తెలియజేయకండి. కర్కాటక రాశి. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది. సింహరాశి. ఇన్నాళ్ళు చీకట్లో నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తీరుగా ఉంటుంది. కన్య రాశి. మీ అంచనాలు వ్యూహాల తీరు కుటుంబ సభ్యులను అయోమయంలో పడేస్తుంది. తులారాశి. రాబడికి ఇబ్బంది పడినా మీరు మెరుగైన ఫలితాలు చూస్తారు. వృశ్చిక రాశి. ఆర్భాటంగా చేద్దామనుకున్న కొన్ని వేడుకలు క్యాన్సిల్ చేయవలసి వస్తుంది. ధనుస్సు రాశి. ఎటువంటి ధైర్యం కోల్పోకుండా పట్టుదల పెంచుకోండి. మకర రాశి. ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కలిసి వస్తుంది. కుంభరాశి. మీకు నచ్చిన విధంగానే ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీనరాశి. డబ్బు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.